स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం తల్లి. గురుగారు, కల్కి అంటే ఎవరు? దశావతారాలలో కల్కి యొక్క వృత్తాంతం ఏమిటి? కల్కి సుప్రసిద్ధమైన పదం. ఈనాటి కాలంలో కల్కి, కలి ఈ రెండు పదాలను విరివిగా వింటున్నాం మనం. కల్కి శుభానికి, విజయానికి, శ్రీమన్నారాయణ పరతత్వానికి ప్రతీక. కలి దుర్మార్గానికి, దౌష్ట్యానికి ప్రతీక. భాగవతాన్ని, ఇతర పురాణ ప్రపంచాలను గమనించినట్లయితే కల్కి దశావతారాలలో ఒకటి. కలియుగాంతం చివరలో, కలియుగాంతంలో దుర్మార్గాలు పెరిగిపోగా ఆ దుర్మార్గాలను అంతం చేయడం కోసం శ్రీమన్నారాయణుడే ఖడ్గాన్ని ధరించి గుర్రాన్ని అధిరోహించి శంబాల అనే ప్రాంతంలో సుశీల, విష్ణుమయుడు అనే దంపతులకు కుమారుడిగా జన్మించి యావత్ ప్రపంచమంతా కూడా వ్యాపించిన కలి దౌష్ట్యాన్ని సంహరించి వేస్తాడు, తొలగించి వేస్తాడు అని పురాణ కథనం. ప్రత్యేకంగా పరశురాముడి వద్ద ధనుర్విద్య, ఖడ్గ విద్యలు నేర్చుకొని పూర్వం ఉన్నటువంటి గరుడ స్వరూపాన్ని అశ్వరూపంలో మార్చి అశ్వాధిరూఢుడై చేతిలో నందకనామ ఖడ్గాన్ని ధరించిన సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి కల్కి రూపాన్ని ధరించి దౌష్ట్యాన్ని తొలగించి వేస్తాడు అని పురాణం చెబుతుంది. విష్ణు పురాణంలో, భాగవతంలో కూడా కల్కి ప్రస్తావనను మనం ఇలా శంబాల గ్రామ సంబంధిత రూపంగా గమనించవచ్చు. పురాణం ఏదైనా, కథ కథనం ఏదైనా, కల్కి, కలి ఈ రెండు కూడా విరుద్ధమైనటువంటి పాత్రలు. కలియుగం ఆరంభం కాకంటే పూర్వం ద్వాపరయుగ సంధిలోనే కలి ప్రవేశం. ఎక్కడ బంగారం ఉంటుందో అక్కడ కలి, ఎక్కడ అసూయ ఉంటుందో అక్కడ కలి, ఎక్కడ నాకు సామ్రాజ్యం కావాలి, సమస్త బలం నాదే కావాలి అనే అసూయ ఉంటుందో అక్కడ కలి ప్రవేశం. పరీక్షిత్తు శిరస్సు పైన కిరీటం పెట్టుకోవడంతో కిరీటంలో ఉన్న బంగారం, లోహం కారణంగా ఆ పరీక్షిత్తులో కలి ప్రవేశించి ముని మెడలో పాము వేసేటట్టుగా చేయడం ఒక దృష్టాంతం కాగా, అలా ప్రారంభమైన దౌర్మార్గ్యం ఇలా కలికాలమంతా ఉంటుంది. క్రమేణా 4 పాదాలపైన ఉండవలసిన ధర్మం 3 పాదాలు 2 పాదాలుగా కలికాలానికి ఒకే పాదంగా మారడంతో అశ్వాధిరూఢుడైన కల్కి కలిని అంతమొందిస్తాడు. చెడును మంచి అంతం చేయడం, చెడుపైన మంచి విజయం పొందడమే కల్కి విజయం. ఇందులో అశ్వము అంటే శివ అంటే రేపు, రేపు అనే ఆలోచన లేకుండా ఇప్పుడే, ఈ క్షణమే, ఇప్పుడే మనకు గుర్రంపై దిగివచ్చాడా ఏమి అన్నట్లుగా ఉండే వృత్తాంతంతో ఈ కథనం ఆశ్చర్యజనకంగా ఉండడంతో అనేకులు కల్కి అన్న పదానికి ఉండేటటువంటి నేపథ్యాన్ని పరిశీలిస్తూ ఉంటారు. కలియుగం ప్రారంభమై 5115 సంవత్సరాలు, 125 సంవత్సరాలు, క్రోధినామ సంవత్సరం ఇలా వరుసలుగా మన పంచాంగాలు చెబుతూ ఉన్నాయి. 32 సంవత్సరాల తర్వాత కలి ఈ భూమిపైన ప్రవేశించినట్లుగా కూడా మహాభారతం ద్వాపర యుగం చివరలో ఇలా 32 సంవత్సరాల విరామం, ధర్మరాజు రాజ్యం, కృష్ణుని దేహ పరిత్యాగం అనే వివరణలో కూడా మనం మఖానక్షత్ర మండలం ద్వారా సవివరంగా జ్యోతిష పరిజ్ఞానం ద్వారా కల్కి ప్రస్తావనను గ్రహించవచ్చు. కలి, కల్కి ఈ రెండింటిని పరిశీలన చేద్దాం. దుర్మార్గాన్ని అంతం చేయడమే కలి ఆగమనానికి సూచన. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూడకుండా, మోసపోకుండా మనలోనే కల్కి ఉన్నాడు. మనం కలి ప్రభావానికి లోను కాకుండా అందరిలో కూడా దైవాన్ని చూడగలిగిన ఔన్నత్య భావాలను, ఉదాత్త భావాలను పెంచుకుంటే కల్కి మనలోనే, ప్రతి వ్యక్తి కల్కిగానే మారవచ్చు.
ఇది పురాణం చెప్పే కథనం. శంభాల అతడి జన్మక్షేత్రం. ఒకానొక కాలంలో ఏ యుగమైనా ఏ కాలమైనా కలకాలం ఉండేటటువంటి క్షేత్రం కాశీనగరం. ప్రపంచమంతా భస్మీపటలమైపోయినా కూడా కాశీ అలాగే ఉంటుంది. ఈ కాశీని అంతం చేస్తే ఇక ఎప్పటికీ నాదే రాజ్యం అని కలి ప్రస్తావన చేయడం, కాశీ నగరాన్ని సంరక్షించే నిమిత్తమై కలిని అంతం చేయడం అనే నేపథ్యంగా కల్కి వృత్తాంతాన్ని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇది ఉద్దేశ్యం. గురుగారు, ఇక మరో సందేహం. నారాయణ కవచం అంటే ఏమిటి? ఇది ఏ గ్రంథంలో ఉంది? ఈ నారాయణ కవచాన్ని ఎవరికి బోధించారు? హరిటి ప్రతిధ్యాం మమ సర్వరక్షాం అంటూ నారాయణ కవచం శ్రీమద్భాగవతం 6వ స్కంధం 6వ స్కంధంలో ఉన్న వృత్తాంతం ఇది. ఇంద్రుడు పొరపాటు చేశాడు. బృహస్పతి గురువు చెప్పే మాటలు వినలేదు. దానితో శాపం పొందవలసిన స్థితి ఏర్పడింది. ఇంద్రవృత్రమహన్ సోపహ అభ్యమ్రియత అని వేదవాక్యం ఒక కథనాన్ని వివరిస్తుంది. పూర్వం త్వష్ట ప్రజాపతి ఈ ఇంద్రుడిని అంతం చెయ్యాలి అనే సంకల్పంతో ఓ యజ్ఞం చేశాడు. విశ్వరూపో వై త్వాష్ట్ర పురోహితో దేవానామాసీత్ స్వశ్రేయోసురాణం అనే మరి ఒక వృత్తాంతం మంత్ర రూపంలో ఈ కథ చెబుతుంది. ఇంద్రుడిని చంపాలి అనే సంకల్పం కాస్త ఇంద్రునితో చంపబడేవాడుగా కంఠధ్వని మారడంతో అర్థం మారిపోయింది. ఏమైనా విశ్వరూపుడు అనే అతడు ఇంద్రుడికి ప్రత్యామ్నాయంగా స్వర్గాన్ని అధిరోహించేటటువంటి తరుణం ఏర్పడింది. ఆ విశ్వరూపుడికి ఈ నారాయణ కవచం తెలుసును, బోధించి ఉన్నాడు. దానిని ఇంద్రునికి బోధించడం ద్వారా ఇంద్రుడు ఆ నారాయణ కవచాన్ని తాను స్వీకరించి 32 శ్లోకాలతో ఉండేటటువంటి ఈ నారాయణ కవచాన్ని పూర్వం ప్రాచీనులు ప్రతిరోజు సూర్యోదయం కాకంటే పూర్వమే వినేటటువంటి వారు, చెప్పేటటువంటి వారు. అలా ఈ నారాయణ కవచాన్ని చెప్పడంతో దశావతారాలలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణ పరతత్వ శక్తి స్వరూపం మనకు రక్షణ కలిగిస్తుంది. పాయాన్ దధానోష్ట గుణోష్ట బాహు. ఇలా ఈ నారాయణ కవచం 32 శ్లోకాలతో ఉన్నటువంటి విభాగాన్ని శ్రీమద్భాగవతంలో 6వ స్కంధంలో మనం తెలుసుకోవచ్చు. రోజు వినే ప్రయత్నం చేస్తే ఏ విధమైన వ్యాధులు మన దరిచేరవు అని కూడా పెద్దలు చెబుతారు. గురుగారు, లలితా సహస్రనామ స్తోత్రాలని ఏ రోజు పఠిస్తే మేలు కలుగుతుంది? లలితా సహస్రనామం ఏ రోజు పఠించినా శ్రేయస్సు కలుగుతుంది. అయితే సూర్యాస్తమయ వేళలో పారాయణం చేసిన, సమష్టిగా లేక విన్నా, లేక మనసులో స్మరించిన, లేక సమగ్రంగా ఉండే ఆ శ్లోకాల సంపుటి అంతా కూడా ఒక్క మాటలో శ్రీమాత్రే నమః అని నిరంతరం స్మరించినా కూడా లలిత అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది. కానీ లలితా నామ ఫలశ్రుతిలో ప్రత్యేకంగా నవమి, చతుర్దశి ఈ తిథుల ప్రస్తావన ప్రత్యేకంగా చేయబడి ఉంది. తొలిసారిగా పారాయణం చేద్దాం అనుకున్న వారు కానీ, సమష్టిగా పారాయణాలను చేసేటటువంటి విధానాన్ని ఆరంభం చేద్దాం మహిళా మండలి అన్న రూపంలో కానీ, కొందరు చేరి సాయంత్రం వేళ ప్రదోష సమయంలో ఆలయాలలో, గృహాలలో, ఇండ్లలో పారాయణలు చేస్తూ ఉన్నారు. ఈనాటి కాలంలో మనం గమనిస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళంతా కూడా నవమి నాడు కానీ, చతుర్దశి నాడు కానీ ఈ పారాయణాలకు శ్రీకారం చుడితే క్షేమం కలుగుతుంది. అయితే సమష్టిగా పారాయణ చేసేటటువంటి తరుణంలో అంగన్యాస కరన్యాసాలు చేయరాదు. కేవలం ధ్యాన శ్లోకం చెప్పడం. అలాగే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఇలా ఆ శ్లోకాలను ఫలశ్రుతి వరకు చెప్పవచ్చు. లేదా సమయం ఉంటే ఫలశ్రుతి కూడా కలుపుకొని సమష్టిగా పారాయణ చేయవచ్చు. పారాయణ చేయడం వేరు, జపం చేయడం వేరు, సాధన చేయడం వేరు. సమష్టిగా పారాయణ చేసే సమయంలో అంగన్యాస కరన్యాసాలకు తావు లేదు. సాధన చేసే సమయంలో ఒక ప్రత్యేకమైన చోట స్థలంలో కూర్చోవడం, స్థిరాసనం వేసుకోవడం, సంకల్పం ఆచమనపూర్వకంగా చేయడం, గోత్ర ప్రవరలు, నామాలు, స్థలకాల నామాదుల వివరణ చెప్పడం, తదుపరి మండల దీక్ష, పక్షిణి దీక్ష,
నవాహ్నిక దీక్ష, పంచాహ్నిక దీక్ష, ఇలా దీక్షలను అనుసరించి లలిత సహస్రనామావళిని మౌనంగా మనలో మనమే సంకల్పపూర్వకంగా పారాయణం చేయడం. బాహ్యంగా పారాయణం చేయడం ఉచితమైనది కాదు అని ఫలశ్రుతిలోనే చెప్పబడి ఉంది. మౌనంగా మనలో మనమే పెదవులను మాత్రమే కదిలిస్తూ ఉపాంశువు అన్న పద్ధతిలో పారాయణ చెయ్యాలి. 10 మందికి తెలిసే విధంగా గోప్యాత్ గోప్యతరం అనే వాక్యం కూడా అందులో ఉంది కనుక 10 మందికి తెలిసే విధంగా ప్రచారార్థం చేయకూడదు. మౌనంగా మనసులో సంకల్పం చేస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. గురుగారు, ఇక మరో సందేహం. మన ఊరిలో, వీధిలో, మన ఇంట్లో, మన ఇంటి ఆవరణలో లేదా మన ఇంటి పెరట్లో ఎటువంటి వృక్షాలు, మొక్కలు ఉండాలి? చాలా ఉపయోగకరమైన ప్రశ్న. నేటి సమాజానికి చాలా అవసరమైన ప్రశ్న. ఈనాటి కాలంలో ప్రస్తుత వర్తమాన తరుణం వర్షాకాలం కూడా కనుక జ్యేష్ఠమాసం, ఆషాఢమాసం, శ్రావణ మాసం, ఈ 3 మాసాలలో మొక్కల పెంపకానికి అనువైన కాలం కనుక ఈ ప్రశ్నను తెలుసుకొని తప్పక మనం కూడా పర్యావరణ పరిరక్షణ కోరి కొన్ని మొక్కలైనా నాటే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఊరికి సంబంధించిన అంశం. ప్రతి ఊరికి సంబంధించిన మొక్కలు లేక మహావృక్షాలు, వృక్షాలు ఏమిటి అంటే రాగి చెట్టు, అలాగే అతిపెద్దది, విస్తృతమైనది, విశాలమైనది మర్రి చెట్టు. గ్రామానికి తూర్పు దిక్కున, ఈశాన్యం దిక్కున రాగి చెట్లు ఉండాలి. గ్రామం మధ్యలో రాగి చెట్టు ఉండాలి. గ్రామానికి దక్షిణం వైపున, నైరుతి వైపున, పడమర వైపున మర్రి చెట్లు ఉండాలి. మర్రి మనలో ఉండేటటువంటి చెడును ఆకర్షించేటటువంటి శక్తి కలది. రాగి మనలో ఉండేటటువంటి సానుకూల దృక్పథాన్ని పెంచేటటువంటి విపరీతమైనటువంటి ఆక్సిజన్ అందించేటటువంటి చెట్టు. గ్రామం మధ్యలో రాగి చెట్టు. రాగి చెట్టు అరుగు. అరుగు మీద పూర్వం పురాణం చెప్పడం. మా ఊరు పోయింది అనే వ్యాసంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు గ్రామానికి ఉండవలసిన చెట్లు ఏమిటో కూడా వివరిస్తారు. అలాగే వీధి అనేసరికి ప్రతి వీధిలో కూడా ఉండవలసినటువంటి వృక్షాలలో మామిడి చెట్టు, జామ చెట్టు, అలాగే ఇంటికి అనేసరికి ఆవరణలో ఇతరము లేనటువంటి ఫలవృక్షాలు, మొక్కలు, విశేషంగా తులసి, మందార, ఈనాటి కాలంలో అలోవేరా ఇది కూడా పెంచుకుంటూ ఉన్నారు. పూర్వకాలంలో పాలు వచ్చేవి, ముళ్ళు ఉండేవి, మొక్కలు ఇంట్లో పెంచకూడదు అన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న కారణం చేత ఆరోగ్య వ్యవస్థకు ఉపకరించే అలోవేరా వంటి మొక్కలను ఇంటి ప్రాంగణంలో, ఆవరణలో కూడా నేటి కాలంలో పెంచుకుంటున్నారు. మొక్కల పెంపకానికి సంబంధించి ఫలవృక్షాలు శుభకరమైనవి, వీధిలో ఉండవలసినవి వేప కూడా ఒకటి తప్పనిసరి. ఇంటికి సంబంధించిన ప్రాంగణానికి బయట వీధి మొదల ఆగ్నేయ దిగ్భాగంలో వేప చెట్టు ఉంటే ఆ ఇంటికి లక్ష్మి అనుగ్రహం. ఇంటికి నైరుతి దిగ్భాగంలో మామిడి చెట్టు ఉంటే శుభప్రదం. ఇవి మొక్కలు కాగా తీగలు కూడా ఉన్నాయి. ఏ ఇంటిలోనైనా తప్పనిసరిగా ఉండవలసిన తీగ మల్లె తీగ, అలాగే తమలపాకుల తీగ. ఈ రెండు ఉన్న చోట సమస్త శుభాలు కలుగుతాయి అని ప్రాచీన ధర్మశాస్త్రం ఇలా వివరిస్తుంది. యథాశక్తి మారేడు, మల్లె తీగలు, ఇతరములైనటువంటివి ఫలవృక్షాలు అందించేవి లేక పుష్పాలు అందించేవి ఇంటి ప్రాంగణంలో పెంచే ప్రయత్నం చేద్దాం. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్ గంధోభాత్ ఏవం పుణ్యస్య కర్మణో దూరాద్ గంధోభాతి అని వేద ప్రమాణం. మొక్కల పెంపకం చేపడదాం, అందరినీ తోడు తీసుకుందాం, అందరి క్షేమాన్ని కోరుదాం. గురుగారు, చాతుర్మాస్య వ్రతం అంటే ఏమిటి? ఎటువంటి నియమాలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి? ఈ వ్రతం కేవలం పీఠాధిపతులకేనా? ఈనాటి కాలంలో జ్ఞానం విస్తృతంగా లభిస్తున్నది. ఏ గ్రంథాలు ఏవో వెతికే అవసరం లేకుండా గ్రంథాలు కూడా విరివిగా లభిస్తున్నాయి. ఇలాంటి ధర్మ సంబంధిత కార్యక్రమాలు కూడా విరివిగా ఉన్న కారణం చేత
సులభంగా జ్ఞానం లభించడంతో ఆచరణ శూన్యత కూడా కనిపిస్తోంది. జ్ఞానం ఎక్కువైతే ఆచరణ లోపిస్తుంది అన్న వాక్యం కూడా మనం వినవచ్చు. ధర్మాచరణలో చాతుర్మాస్య వ్రత దీక్ష అద్భుతమైనది. ప్రారంభంలో బ్రహ్మచర్య వ్రతము, తదుపరి గృహస్థ వ్రతము, తదుపరి వానప్రస్థము, తదుపరి సన్యాసము, చతుర్విధ ఆశ్రమాలతో కూడుకున్న మానవ జీవన క్రమ పరిణామ వికాసంలో ఈ విధానంలో ఈ వ్రతం ఎంత గొప్పది అంటే, పూర్వం గృహస్థు ఈ వ్రతాన్ని ఆచరించేటటువంటి వాడు, బ్రహ్మచారి, పరివ్రాజకుడు, సన్యాసి, సమస్తము త్యజించినటువంటి వానప్రస్థు అందరూ పాటించేటటువంటి వారు. వ్రతం ఏమిటి అంటే ఆహార నియమమే చాతుర్మాస్య వ్రత దీక్ష. ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుగా శ్రావణ శుద్ధ ఏకాదశికి 1 నెల. ఈ వ్రతం చాతుర్మాస్య వ్రతం 4 నెలలు పాటించే వ్రతం. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో తొలి ఏకాదశి నాడు ప్రారంభం అవుతున్న ఈ చాతుర్మాస్య వ్రత దీక్షలో మొదటి నెల ఆకుకూరలు భుజించరాదు. శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశి మొదలుగా భాద్రపద మాసం శుక్లపక్షం ఏకాదశి వరకు 2వ నెల. ఈ మాసంలో పాలు ఆహారంగా స్వీకరించరాదు, అనారోగ్య హేతువు. 3వ పాదంగా శ్రావణ మాసం తదుపరి భాద్రపదం వరకు 2వ పాదం కాగా, భాద్రపదం నుంచి ఆశ్వీజం వరకు 3వ పాదంలో పెరుగు ఆహారంగా స్వీకరించరాదు. ఆశ్వీజ మాసం ఏకాదశి మొదలుగా కార్తీక మాసం ఏకాదశి వరకు ద్విదళములు పప్పు ధాన్యములను ఆహారంగా స్వీకరించరాదు. ఆకుకూరలు, పాలు, పెరుగు, పప్పు ధాన్యములు 4 నెలల పాటు స్వీకరించే ఆహారములలో వీటిని నియంత్రించడమే చాతుర్మాస్య వ్రత దీక్ష. వీటితో పాటుగా తైలం, నూనెతో చేసిన పదార్థాలు తినకూడదు, ఉప్పుతో చేసిన పదార్థాలు తినకూడదు. విరివిగా ఉండే నియమాలు అనేకం ఈ చాతుర్మాస్య వ్రత దీక్షలలో ఉన్నాయి. ఈనాటి కాలంలో ఈ దీక్షను పీఠాధిపతులే పాటించగా మనమంతా చూస్తున్నాం. నిజానికి సమాజంలో ఉండే ప్రతి వ్యక్తి ఈ చాతుర్మాస్య వ్రత దీక్షను అనుసరించాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది. గురుగారు, శ్రీ రామాయణములో లక్ష్మణుడు శూర్పణఖ చెవి ముక్కు కోసినట్లుగా ఉంది. దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటారు? అమ్మాయి, తప్పు చేసిన వాళ్ళు ముందు చేసే పని చెవులు పట్టుకొని సారీ సారీ అని చెప్తూ ఉంటాం. ఈనాటి కాలంలో పరమాచార్యులకు ఆగ్రహం వచ్చింది. ఆశీర్వదిస్తే థ్యాంక్స్ అని ఎవరో అనడంతో, థ్యాంక్స్ అయితే చెత్తబుట్టలో వేస్తాను, ధన్యవాదాలు అయితే స్వీకరిస్తాను అన్నాడా మహానుభావుడు. నిజమే. సారీ అన్న పదం కూడా అంతే దుర్మార్గమైపోయింది. 2 చెవులను పట్టుకొని క్షమించండి అని మనం చెబుతున్నాం. చెవులివి. తప్పు చేస్తే అవునా తప్పు చేశావా, ముక్కు నేలకు రాయి అనేవాళ్ళు పూర్వం. చిన్న పిల్లలను పట్టుకొని ఎవరైనా ఇలా ముక్కు పట్టుకొని, ఎవరైనా ముక్కే పట్టుకుంటారు, ఎందుకో చెబుతాను, ముక్కు పట్టుకొని ఇలా కదిలించి నీ ముక్కు కట్ చేసా అనగానే వాడు ఇలా చూసుకొని అమ్మా నా ముక్కు పోయిందా అని అడిగేటటువంటి వాడు. చిన్న పిల్లలకు చేసేటటువంటి తమాషా అంశం ఇది. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్ష కావ్యంలో రామ లక్ష్మణులను పెంచే సమయంలో లక్ష్మణుడిని ఏ మహిళ ఎత్తుకున్నా కూడా వారి ముక్కు చెవులను తడిము చూసేవాడు అనే కల్పన చేసిన పద్యం రమణీయం, పరమాద్భుతం. శ్రీరామాయణంలో హాస్యస్ఫోరకమైన ఒకే ఒక సన్నివేశం లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోయడం, ఖండించడం. అందానికి సూచన అని కాదు సుమా, అజ్ఞానానికి సూచన. చెవులు ముక్కు పట్టుకోవడం, నేలకి రాచడం, వాటిని తొలగించాడు. నిజానికి శూర్పణఖ నిజమైన పేరు సుప్పనాతి. చేటల వంటి గోళ్ళు పెంచుకున్న కారణం చేత శూర్పము అంటే చేట, నఖములు అంటే గోళ్ళు, చేటల వంటి గోళ్ళు పెంచుకున్న కారణం చేత శూర్పణఖ అన్న పేరిట ప్రసిద్ధం. ఇప్పటికీ రాక్షస స్త్రీలను సినిమాలలో వాటిల్లో మనం చూస్తూ ఉంటే ఇలా గోళ్లతో చూపిస్తూ ఉంటారు. గోళ్ళు పెంచితే శూర్పణఖ. లక్ష్మణుడు
ఒక్క శూర్పణకు మాత్రమే కాదు సుమ, ఆ తర్వాత కూడా అయోముఖి అనే మరొక రాక్షస స్త్రీకి కూడా ముక్కు చెవులు ఖండించినట్లుగా శ్రీరామాయణం అభివర్ణిస్తుంది. ముక్కు చెవుల వెనుక ఇంత కథ ఉంది. పూర్వకాలంలో చిన్నప్పుడు పిల్లలు ఆడుకునే ఆటలలో కాన్పూర్ నాగ్పూర్ అనే ఆట కూడా ఆడేటటువంటి వాళ్ళు. కాన్పూర్కి నాగ్పూర్కి ఎంత దూరం ఉంటే ఇంతే అని చెప్పేటటువంటి వారిది. కాన్ అంటే చెవి, నాక్ అంటే నాసిక. కనుక ఈ ముక్కు ఈ చెవి మనలో ఉండే అజ్ఞానానికి ప్రతీకలు. తొలగించాడా లక్ష్మణుడు, ఇలా చెప్పుకోవాలి. గురుగారు, చుక్కెదురైంది అని అంటారు. ఏదైనా పని కోసం వెళ్ళేటప్పుడు అది జరగకపోతే చుక్కెదురైంది అనే సామెతను వాడుతూ ఉంటారు. ఇందులో ఉన్నటువంటి అర్థం ఏంటి? చుక్క అంటే శుక్రగ్రహం. సూర్యోదయం కంటే పూర్వం వేగు చుక్క పొడిచింది అనే పాటలు కూడా మనం వింటూ ఉంటాం. సూర్యోదయానికి ఇల్లు చేరాలి. సూర్యోదయం కాకంటే పూర్వమే ఇంటిలో ఉండాలి. పూర్వం వివాహం అయిన తరువాత ఇల్లాలు అత్తవారింటికి ప్రయాణం అయి వెళ్ళే సమయంలో ఏ రాత్రి అయినా కూడా తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో గృహప్రవేశం జరిపేది. సూర్యోదయం కాకంటే పూర్వమే 3-4 మధ్య సమయంలో కొత్త కోడలు ఇంటిలోనికి రావాలి. కాస్త ఆలస్యమవుతే చుక్క ఎదురవుతుంది. ఏమిటి ఇందులో అర్థార్థం? అనుకున్న పనికి వెళ్ళాం, ఆ పని సరిగా కాలేదు, ఏదో ఎవరో అడ్డుపడడంతో వాయిదా పడింది, చుక్కెదురైంది అని మన వాళ్ళు చెబుతూ ఉంటారు. చుక్క శుక్రగ్రహం. మనలో ఉన్నటువంటి కోరికలు, అజ్ఞానము, స్వార్థము, నాకు కావాలి అనే ఆశ, బంగారము, భవంతులు, మేడలు, మిద్దెలు, కార్లు, ఇవన్నీ కూడా శుక్రుని అనుగ్రహం కారణంగా మనం పొందేవి. వీటి కారణంగా భౌతికమైనటువంటి విషయ వాసనల పట్ల మనలో మమకారం పెరుగుతుంది, లోకం పట్ల వాంఛ పెరుగుతుంది. ఇవి కావాలి అవి కావాలి అనే ఆశలు పెరుగుతాయి. అవన్నీ శుక్రగ్రహానికి ప్రతీక కనుక ఏ పని చేసినా గురుగ్రహం అనుగ్రహం కావాలి. ఈ రెండింటికి వ్యతిరేకం. వియన్ మండలంలో 2 అపోజిట్గా ఉంటాయి, ఒకదాని మరి ఒకటి వ్యతిరేకం కనుక చేసే పని సక్రమంగా సాగడం లేదా, ఆటంకాలు వచ్చాయా, చుక్క ఎదురైంది, కాకంటే ముందే చెయ్యాలి, తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలోనే చెయ్యాలి అని చెప్పడంలో ఉండే అంతరార్థం ఇది. సిరి, చుక్క, దెబ్బ అనేటటువంటి వారు పూర్వం చదువు కూర్చోవడం కోసం వెళ్ళాలి. ఎవరు ముందుగా వచ్చారో వాళ్ళు సిరి, తర్వాత ఎవరు వచ్చారో వాళ్ళు చుక్క, తర్వాత వచ్చిన వాళ్ళకి దెబ్బ. పూర్వకాలంలో మాస్టారు చేతిపైన ఒక దెబ్బ వేసి కూర్చోబెట్టేటటువంటి వాడు. చుక్క రెండవది అవుతుంది. ఇంత కథ ఈ చుక్క వెనక ఉంది. గురుగారు, చాలా మంది 9 సంఖ్యను అదృష్ట సంఖ్యగా భావిస్తూ ఉంటారు. ఈ 9 సంఖ్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? నవావరణ దేవీయాం లలితాయా మహోజసః. ఈ ప్రపంచమంతా కూడా 9 ఆవరణల చేత ఆవరింపబడి ఉన్నది. 9 పూర్ణ సంఖ్య. అవతారాలలో 9 మాత్రమే గడిచినవి, 10వ అవతారం రావలసి ఉన్నది. 10 అంటే 1 0 0 చేర్చి మళ్ళీ 1 నుంచి 9 వరకే సంఖ్యలు ఉన్నాయి. 10వ సంఖ్య అంటూ లేదు, 10వ నంబర్ కొత్తగా లేదు. 1 0 కలుపుకోవడమే. 0 ముందు వెనక అర్థం మారుతుంది. 1 పక్కన 0 ఉంటే 10, 2 0 100. 1కి ముందు ఎన్ని 0 ఉన్నా ఒకటే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. నవసంఖ్యారేర్భాగం. జాతక చక్రంలో రోజువారీగా మనకు జాతకం బాగుందా, ఈరోజు నా జాతకం బాగుందా, గ్రహచారం ఎట్లా ఉంది, జన్మ సంపద్ విప్రత్క్షేమ ప్రత్యుక్ సాధన ఇధనం మిత్రం పరమమైత్రం చ నవతారా ప్రకీర్తితా. నక్షత్రాలైన, ఖగోళ విజ్ఞానమైన, మానవ జీవనమైన అన్నింటినీ 9తో విభాగించాలి అంటుంది శాస్త్రం, జ్యోతిర్విజ్ఞానం. కనుక 9 పూర్ణ సంఖ్య. 9 రోజులు నవరాత్రులుగా మనం ఏ సందర్భాన్నైనా స్మరించే సమయంలో, ఉత్సవాలలో, దేవతా సందర్భంగా చేసేటటువంటి అర్చనలలో నవరాత్రి అనే నవకంతో పూర్తి చేస్తూ ఉంటాం. ఇది ఇందులో ఉండే విశేషం. గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.